Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 21st May. మీకు ఎవరికైనా లైవ్లో నాతో పాటు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేసిన బట్ స్మార్ట్ మనీ కాన్స్టెంట్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. లైవ్లో మీరు నాతో పాటు ట్రేడింగ్ చేస్తూ అదేవిధంగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ అదేవిధంగా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ అవ్వాలి, ఎక్కడలాగా టార్గెట్ తీసుకోవాలి, టోటల్ డీటెయిల్స్ అనేవి మనం లైవ్లో ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాట. ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ చేస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి చూసుకుంటే మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం ప్రీ మార్కెట్లో ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అయితే 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదని చెప్పుకున్నాం. 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో స్వీప్ అయిపోతే 15 minutes టైం ఫ్రేమ్లోని అక్కడి నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అనుకున్నాం. అయితే ఎగ్జాక్ట్గా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై స్వీప్ చేసి లోన క్లోజ్ అయిపోయింది. మరి ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్కి వచ్చేయాలి కదా అంటే రాంగ్, రాకూడదు. ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ ఉన్నది, మనం అలాగని ఏ కన్ఫర్మేషన్ లేదు అంటే చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లేదన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లాస్ట్ ఎండింగ్ మార్కెట్ కదా, మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలాగ వెళ్ళింది కదా. అప్ సైడ్కి వెళ్ళినప్పుడు 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. అది బ్రేక్ అయిందా? బ్రేక్ అవ్వలేదు అది. ఆ 1 minute టైం ఫ్రేమ్ బ్రేక్ అవ్వాలన్నమాట. బ్రేక్ ఆర్ సంథింగ్ బ్రేక్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అప్పుడు అది నమ్మొచ్చు, అక్కడి నుంచి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేసి అనమాట. చూసారా, మల్టిపుల్ ఆ కన్ఫర్మేషన్ ఉంటేనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ లేని వల్ల ఇక్కడ మనం ఏంటంటే ఎంట్రీ అనేది డౌన్ సైడ్కి తీసుకోలేము అనమాట మనం. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ స్వీప్ అయినా సరే ఎంట్రీ తీసుకోకూడదు, పొరపాటున వెళ్ళిపోకూడదు. తర్వాత దాని తగ్గట్టు మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళింది. అయితే తర్వాత మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ కొంత ప్లాన్ చేశారు. కాకపోతే మార్కెట్ ఎక్కడి నుంచి ఎందుకు పడిపోయింది అంటే డే టైం ఫ్రేమ్ లో మనకు అక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇదిగోండి చూడండి. డే టైం ఫ్రేమ్ లో బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. అక్కడి నుంచి చూసుకుంటే మార్కెట్ అక్కడి నుంచి రివర్సల్ అయ్యింది. అయితే అక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందా అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బార్ ఫామ్ అయింది కానీ కన్ఫర్మేషన్ లేదన్నమాట. కన్ఫర్మేషన్ 1 minute టైంలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సరిగ్గా అవ్వలేదన్నమాట. అందుకే అక్కడ ఎంట్రీ అవ్వలేకపోం. ఆ విధంగా చూసుకుంటే మనకి ఈరోజు ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఎంట్రీ ఎక్కడ వచ్చిందో మీరే చెప్పండి. ఎంట్రీ ఎక్కడొచ్చింది ఏంటి అనేది మీరే చెప్పండి, నేను ఇక్కడ చెప్పను. బికాస్ ప్రతిదీ నేను చెప్తున్న వల్ల నాకేమి ఉపయోగం ఉండట్లేదు. మీరు చెప్పండి ఎంట్రీ ఎక్కడొచ్చింది, మీరే ఫైండ్ నాకు చెప్పండి. కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి. చెప్తే మీకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్టు అవుతుంది, లేకపోతే మీ ఇష్టం అన్నమాట. ఎంట్రీ ఎక్కడొచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నేను డైరెక్ట్ ప్రీ మార్కెట్కి వెళ్ళిపోతాను. రేపటి సంగతి కోసం చూసుకుంటే రేపు ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే అనుకుందాం. మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే రేపు 2 సినారియోస్ ఉన్నాయి. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఒకలాగా, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి అయితే ఒకలాగా, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకలాగా, గ్యాప్ డౌన్ అయిపోతే ఒకలాగా. 4 సినారియోస్ ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యో, లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో, లేకపోతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యో అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఎలాగ అనుకుందాం, లేదా గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలాగ వెళ్తే ఇక్కడ మనకు ఈక్వల్ హైస్ ఉన్నాయి అన్నమాట. ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇలా అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ చేసినా సరే వన్ క్యాండిల్లోని ఆర్ 2 candlesలో స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చేసి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. చాలా పెద్ద టార్గెట్ వస్తుంది, చాలా పెద్ద టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు, అలాగా తర్వాత ఇంకా ఇక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా టార్గెట్స్ అనేవి స్వీప్ చేస్తే చేయొచ్చు అన్నమాట. ఎప్పుడు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తాయి. అయితే గ్యాప్ అప్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ ఆఫ్కి ఎక్కడ చూడాలి అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చూస్తాం, కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడాలంటే అప్పుడు ఎక్కడ అవుతుంది, ఈ లోన్ దాటితే కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితేనే మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్కి కనిపిస్తుంది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సింపుల్ కనిపిస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అంటే గ్యాప్ అప్ ఈ పైన ఓపెన్ అయిపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంత ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇలాగ వెళ్తుంది 1 minute టైం, అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపిస్తుంది. పైకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే లాస్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకే ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే బాగుంటుంది అనమాట. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి
డౌన్ సైడ్కి వచ్చింది, లేదంటే ఫ్లాట్గా డౌన్ సైడ్ ఇక్కడ కూడా ఓపెన్ అయింది అనుకుందాం. అయితే ఇటు సైడ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ సారీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది ఫామ్ అయిపోయిందా ఒకసారి ఉండండి చూస్తాను కరెక్ట్గా. సరే ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది మాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అంటే లైక్ ఇక్కడ ఇలాగ ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా వచ్చింది అనుకుంటున్నాం, అప్ సైడ్కి వెళ్ళకుండా. సో ఇలా డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లిక్విడిటీ స్లిప్ ఆఫ్ చేస్తే లైక్ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్, సింగిల్ క్యాండిల్లోనే బ్రేక్ అయినట్టు బ్రేక్, అప్ సైడ్ క్లోజ్ అయిపోవడం, లేదా 2 candles అప్ సైడ్ క్లోజ్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట టోటల్గా. ఓకే, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తాం టోటల్గా. ఓకే, సో అప్పుడు ఇటు సైడ్ మనం లిక్విడిటీ చూడము. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎటువైపు ఫస్ట్ లిక్విడిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మాట. మనకి ఇటు సైడ్ ఫస్ట్ లిక్విడిటీ తీసుకుంటుందా, ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళిపోతాం. ఇటు సైడ్ ఫస్ట్ లిక్విడిటీ తీసుకుంటుందా, ఇక్కడ నుంచి టోటల్ బేరిష్ ఉంటాం అన్నమాట. సో రేపు అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తానా, లిక్విడిటీ ఎటు సైడ్ ఫస్ట్ తీసుకుంటుందా అనే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట మార్కెట్ అనేది మనకి. సో అటు సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో చాలా సింపుల్. లేదు అదేం లేకుండా మార్కెట్ డైరెక్ట్గా ఇక్కడ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, ఎక్కడో గ్యాప్ డౌన్ అయిపోతే డౌన్ సైడే చూసుకుంటాం. అప్పుడు తర్వాత మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూస్తాం అన్నమాట. ఇప్పుడు చెప్పిన థియరీ సేమ్ థియరీ. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కోసం చూస్తాం, అక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో లేదు ఇక్కడ లైక్ స్వీప్ ఆఫ్ ఏం అవ్వలేదు, స్వీప్ ఆఫ్ అవ్వకుండా మార్కెట్ 2 candles ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ కూడా మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయిపోతే రెండు, ఇంకా అక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. అంతే సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అనుకోవచ్చు ఇంతకు ముందులా నేను ఎక్స్ప్లెనేషన్స్ చేయట్లేదు, లైక్ ఏదో పైపైన ఫ్లోగా చెప్పేస్తున్నాను. బికాస్ మీరందరూ లైక్ వస్తున్న వాళ్ళే రిపీటెడ్గా వస్తున్నారు, వస్తున్న 20 మందే మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది అర్థమైపోతుంది, సింపుల్గా అర్థమవుతుంది కదా చెప్పేసి ఫాస్ట్గా చెప్పేసి వెళ్ళిపోతాను. బికాస్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ లైక్ సేయింగ్, బట్ ఏదో యూట్యూబ్ రన్ చేయాలి కదా అని చెప్పేసి చేస్తాను అనమాట. మీరు కూడా ఎవరికి సజెస్ట్ చేసి యూట్యూబ్ని పైకి తీసుకెళ్దాం అని చెప్పేసి మీరు కూడా నాకు ఎక్కడ సబ్స్క్రైబర్స్ని తెప్పించేలా చేయలేదు. ఎంతసేపు నా ఇన్ఫర్మేషన్స్ తీసుకెళ్తున్నారు తప్ప నాకు ఎక్కడ హెల్ప్ చేసినట్టు నాకు అనిపించలేదు కూడా. బట్ స్టిల్ నా యూట్యూబ్ కోసం నేను ఏదో చెయ్యాలి కదా అని చెప్పేసి ఇది పెడుతున్నాను. ఓకే, సో అందుకే పైపైన చెప్పేస్తున్నాను, మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ ఫార్మాట్లో చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో రైట్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే చెప్పాను కదా. మీకు ఎవరికైనా లైవ్లో నాతో పాటు ట్రేడింగ్ చేయాలన్నా లేదా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో అనిపిస్తుంది, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.